అందరికీ నమస్కారం. శివ అనుగ్రహం కోసం, కోరిన కోర్కెలు తీరడం కోసం ఆచరించే అత్యంత శక్తివంతమైన పూజ 16 సోమవారాల వ్రతం. దీన్నే సోడప సోమవారాల వ్రతం అని కూడా పిలుస్తారు. ఈ వ్రతం ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ వ్రతం ఫలితం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఇప్పుడు లేట్ చేయకుండా అసలు ఫస్ట్ది ఈ వ్రతం ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు సాగే పవిత్రమైన చాతుర్మాస కాలంలో ఈ వ్రతాన్ని చేయడం వల్ల 100 రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంకా ఈ పూజ ఎందుకు చేయాలి? మనసులో ఉన్న బలమైన కోరికలు నెరవేరాలన్నా, నిలిచిపోయిన పనులు సాఫీగా సాగాలన్నా ఈ వ్రతం చేస్తారు. జాతకంలో ఉన్న చంద్రదోషాలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా పెళ్లిగాని వారికి సుగుణవంతుడైన భాగస్వాములు లభిస్తారు. భార్యాభర్తలో బంధం బలపడుతుంది. ఈ వ్రతం చేస్తే మనం ఏది కోరుకున్నా స్వామివారు తీరుస్తారు. ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఈ చాతుర్మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి సోమవారం నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఈ దీక్షను ప్రారంభిస్తారు. ఇది చాలా ముఖ్యమైన చాతుర్మాస నెలలండి. భగవంతుడికి మనం ఏ పూజ చేసినా 100 రెట్లు ఫలితం వస్తుంది. అందుకే ఈ మాసంలో ఇలాంటి వ్రతాలు చేస్తే అధిక ఫలితంలో మనకి పుణ్యఫలం దక్కుతుంది. వ్రతం చేసే ప్రతి సోమవారం నాడు ఉదయం మరియు సాయంత్రం ప్రదోషకాలలో 2 పూట్ల శివునికి పూజ చేయాలి. ఇక పార్థివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వ్రతంలో పుట్టమట్టితో చిన్న శివలింగాన్ని పూజించడం పరమ పవిత్రం. సోమవారం సాయంత్రం ప్రదోషకాల పూజకు ముందు అంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత శుద్ధమైన పుట్టమట్టి లేదా నల్లటి మట్టిని తీసుకోవాలి. ఆ మట్టిలో కొద్దిగా పచ్చి ఆవు పాలు లేకపోతే ఆవు నెయ్యి అయినా వేయండి. అది అలాగే గంధము, పచ్చకర్పూరం పొడి, కొంచెం గంగాజలం కలిపి ముద్దగా చేసి శివలింగాన్ని మన బొటనవేలు సైజులో చేసుకోవాలి. పెద్ద పెద్ద విగ్రహాలు చేసుకోకూడదు. ఇలాగే ఇవన్నీ ఎందుకు వేశారు దీంట్లో? ఉట్టి మట్టితో శివలింగం చేస్తారు కదా అని అడగచ్చు మీరు. కానీ ఇవి కొంచెం వేస్తే ఆ మట్టి కొంచెం జిగురుగా వస్తుంది. శివలింగం ఎక్కడ పగుళ్ళు రాకుండా చాలా మృదువుగా ఉంటుందని ఇవన్నీ వేస్తారు. శివలింగం తయారు చేసేటప్పుడు మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ చిన్న శివలింగాన్ని భక్తితో తయారు చేసుకోవాలి. ఇక పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉదయాన్నే సోమవారం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని తెల్లటి వస్త్రాలు ధరించి పూజా గదిలో మనం ముందుగా విఘ్నేశ్వరుడికి సంకల్పం చెప్పుకోవాలి. స్వామి, మేము ఈరోజు ఇలా 16 సోమవారాల వ్రతం స్టార్ట్ చేస్తున్నాము. ఏ ఆటంకం లేకుండా మా పూజ సవ్యంగా జరగాలని ఆయనకి ముందు ప్రార్థన చేసుకొని తర్వాత శివపార్వతుల పటాన్ని అలంకరించి 16 సోమవారాలు నిష్ఠగా వ్రతం చేస్తానని మనసులో సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవాలి. మీ ఇంట్లో ఆల్రెడీ శివలింగ పూజ జరుగుతుంటే ఆయనకి అభిషేకాదులన్నీ ఉదయాన్నే జరుపుకొనేసి పూజ చేసుకోండి. తర్వాత సాయంత్రం ప్రదోషకాలంలో సూర్యాస్తమం సమయానికి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మట్టి శివలింగాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి. ధూప దీపాలు సమర్పించాలి. బెల్వపత్రాలు, తెల్లటి పూలతో పూజించాలి. పూజ స్టార్ట్ చేసే ముందు పసుపు ముద్ద విఘ్నేశ్వరుని మనము ముందుగా అలంకరించుకోవాలి. ఆయనకి మళ్ళీ సంకల్పం చెప్పుకొని వ్రతం స్టార్ట్ చేయాలి. వ్రత కథలు, వ్రతం బుక్కులో ఉండేటివన్నీ మనం చేసుకోవాలి. ఇక ముఖ్యమైనది నైవేద్యం. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఉప్పు తినకూడదండి. ఈ వ్రతంలో ఉప్పు తినకుండా ఇంక ఏదైనా సరే స్వల్పాహారం తీసుకోవచ్చు. స్వామివారికి నైవేద్యం ఓన్లీ గోధుమ నూకతోనే తయారు చేసి ప్రసాదంగా పెట్టాలి. ఇంక ఏది ఆయనకి పెట్టినా అది మీ ఇష్టం. కానీ స్వామివారికి ఇష్టమైనది శాస్త్రంలో చెప్పినది గోధుమ నూక అంటే గోధుమ రవ్వ అంటారు కదా, దాంతో ఆయనకి ప్రసాదం చేసి పెట్టాలి. గోధుమ రవ్వతో నెయ్యి వేసి బెల్లం కలిపి ప్రసాదం చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి. ఈ ప్రసాదాన్ని 3 భాగాలుగా చేయాలి. మొదటి భాగం ప్రసాదంగా అందరికీ పంచాలి. రెండవ భాగం ఆవుకి పెట్టాలి. అంటే మూగజీవులకి మనం రెండవ భాగాన్ని పెట్టాలి. మూడవ భాగం అంటే మనం వ్రతం చేస్తూ మనం ఉపవాసం ఉంటాం కదా, అది మనం తినాలి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ ప్రసాదాన్ని తిన్న తర్వాత ఒక్క పూట మాత్రమే ఉప్పు లేని భోజనం లేదా పలహారం చేయాలి. భోజనం అంటే మనకి పూజలకి సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం భోజనం చేయొచ్చు, లేదు నేను ఉపవాసం అలాగే ఉంటానంటే ఫలము, పండు ఈ ప్రసాదం తిని ఉండవచ్చు. అది ఆరోగ్య స్థితిని బట్టి ఉండవచ్చు.
ఇక పూజ అయిన తర్వాత ఆ విగ్రహాలని ఏం చేయాలి తెలుసుకుందాం. పూజ హారతి పూర్తయిన తర్వాత ఆ రోజు రాత్రి లేదా మరుసటి రోజు ఉదయం ఆ మట్టి శివలింగాన్ని ఎవరి పాదాలు తగిలిన చోట ఏదైనా పవిత్రమైన చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీటిలో కానీ నిమజ్జన చేయాలి. లేదు మేము 16 సోమవారాలు పూజ చేసుకుని 17వ వారం ఉద్యాపన చేసే టైంలో అన్నీ పెట్టుకోవాలి కాబట్టి మేము ఉంచుకుంటాం ఇంట్లో అనుకుంటే అన్ని శివలింగాల్ని భద్రపరచుకోవాలి. ఎవరు అదే పూజా రూమ్లో ఎవరు కాలు తగలకుండా శుద్ధంగా ఒక పక్కన పెట్టుకోండి. 17వ రోజు ఉద్యాపన రోజు ఆ శివలింగాలన్నీ పెట్టి పూజ చేసుకోవాలి. తర్వాత అన్నిటినీ నిమజ్జన చేయాలి. 17వ సోమవారం నాడు వ్రతం ముగించి ఉద్యాపన చేయాలి. ఆ రోజు పండితుల సమక్షంలో ప్రత్యేక పూజ చేసి ముత్తైదువులకు తాంబూలాలిచ్చి అన్నదానం చేయడం ద్వారా వ్రత సంపూర్ణ ఫలితం దక్కుతుంది. చూశారు కదా, ఈ చాతుర్మాసంలో పరమశివుని కృపకు పాత్రులు అవ్వడానికి ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.